అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. కూటమి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో అందుకు తగ్గట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేయడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై నూకాంబిక అమ్మవారి భారీ ఉత్సవ విగ్రహాన్ని నిలిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన నేలవేషాలు ఆకట్టుకున్నాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారి కె శోభారాణి, ఈవో వెంపలి రాంబాబులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర ఎల్లవేల్పు నూకాలమ్మ తల్లి కొత్త అమావాస్య జాతర రాష్ట్ర పండగగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యాప్తంగా నలుదిశల అమ్మవారి ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వస్తామని ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా రావటం, ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిందనేటువంటి బలీయమైనటువంటి నమ్మకం వారికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈ రాష్ట్ర స్థాయి పండగగా తీర్చిదిద్దాలి, ఈ అమ్మవారి ప్రతిష్టను నలుమూలలా చాటాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అన్నది ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ఉత్తరాంధ్ర ప్రజల తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, అతి తక్కువ టైం ఉన్నప్పటికీ భారీ స్థాయిలో ఉత్సవ కమిటీ ఉన్నప్పటికీ ఇతరులందరూ కూడా కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని, రిసెప్షన్ కమిటీలు వేసుకొని, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క కమిటీ కింద వేసుకొని అహర్నిశలు గత 15 రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదే కాకుండా మొట్టమొదటిసారిగా అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలకు కానీ, అదేవిధంగా ఇతర సభ్యులందరినీ కూడా పిలిచి వారందరి సహకారంతోనే ఇది విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మీడియా మిత్రులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, జీవీఎంసీ డిపార్ట్మెంటు అందరికీ, ముఖ్యంగా విశాఖపట్నం కలెక్టర్, అనకాపల్లి కలెక్టర్ గారికి, అదేవిధంగా అనకాపల్లి ఎస్పీ గారికి, సిపి గారికి, జీఎంసీ అధికారులకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, కొత్త అమావాస్య పండుగతో పాటు నెల పండుగ 4 రోజుల పాటు జరిగేటువంటి ఆలోచనతోనే మనకి ఎన్టీఆర్ స్టేడియంలో ఒక ఉత్సవ ప్రక్రియని అక్కడ కూడా మొదలు పెట్టాలని, సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల ద్వారా చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అక్కడ కూడా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా మన అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర పురోభివృద్ధికి అన్ని రకాలుగా కూడా అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు కావాలని కోరుకుంటూ ఒకసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు. మీడియా మిత్రులకు అందరికీ మన నూకాంబిక జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ జాతర ఇంత ఘనంగా నిర్వహించడానికి మన ప్రీతం నాయకులు కొణతాల రామకృష్ణ గారు, అలాగే మన మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు, అలాగే మన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు, ఇలా కూటమి పెద్దలు, మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు, అలాగే మన కూటమి పెద్దలందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. అలాగే మన కొణతాల రామకృష్ణ గారి సూచనతో మరియు ఆయన పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఉత్సవాన్ని ఇంకా పూర్తిగా విస్తరించి అనకాపల్లి పట్టణాన్ని అంతటికీ కూడా ఈ పండగ వాతావరణాన్ని కల్పించడానికి ప్రత్యేకంగా మన జీవీఎంసీ హై స్కూల్ గ్రౌండ్లో, ఎన్టీఆర్ గ్రౌండ్లో ఒక మంచి 30 రోజులు మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలకి ఎగ్జిబిషన్లు, స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వినోదకరమైన వాతావరణాన్ని 4 రోజులు పండుగ వాతావరణం తీసుకురావడానికి కృషి చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి మరియు కూటమి
పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు అందరూ మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.